శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణేశ పూజాస్తవ కవచ కథనం. శ్రీనారాయణుడు అనెను. తర్వాత శ్రీ మహావిష్ణువు మంచి ముహూర్తాన దేవతల చే మనుల చే గొప్పవైన ఉపహారములతో పూజ చేయించెను. అట్లే ఆ బాలునితో, నీకు సమస్త దేవతల కంటే ముందు పూజ జరుగునట్లు నేను వరమిచ్చితినని, నీవు ప్రాణులందరికీ పూజ్యుడు వగుదువని, యోగేంద్రుడు వగుదువని చెప్పి ఆ శిశువు మెడలో తన మెడలో ఉన్న వనమాలను వేసి ముక్తిని కలిగించు బ్రహ్మజ్ఞానాన్ని సమస్త సిద్ధులను ఇచ్చి తనతో సముడుగా చేశాను. అట్లే మునులు దేవతలతో కలిసి షోడశోపచారాలతో అతన్ని పూజించి ఆ శిశువు యొక్క నామస్తోత్రం కూడా చేశాను. విఘ్నేశుడు, గణేశుడు, హేరంబుడు, గజాననుడు, లంబోదరుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, వినాయకుడు అనేవి అతని పేర్లు. ఈ 8 పేర్లు పఠిస్తే సమస్త సిద్ధులు కలుగును. తర్వాత ఆ శ్రీహరి మునులను పిలిపించి వారిచే అతనికి ఆశీస్సులు ఇప్పించెను. ధర్మదేవత ఆ శిశువుకు సిద్ధాసనమియగా బ్రహ్మదేవుడు కమండలాన్ని, శంకరుడు యోగపట్టమును, తత్వజ్ఞానమును, దేవేంద్రుడు రత్నసింహాసనాన్ని, సూర్యుడు మణిమయ కుండలాలను, చంద్రుడు మాణిక్యమాలను, కుబేరుడు కిరీటాన్ని, అగ్ని పరిశుద్ధమైన వస్త్రాలను, వరుణుడు రత్నమయ ఛత్రాన్ని, వాయువు రత్నాల ఉంగరాన్ని, లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఉద్భవించిన రత్నకంకణాన్ని, కాళి అందని దండకడియాన్ని, సావిత్రీదేవి కంఠభూషణాన్ని, భారతీదేవి రత్నాల హారాన్ని ఇచ్చెను. అట్లే సమస్త దేవతలు, సమస్త దేవతా స్త్రీలు నానావిధ భూషణాలు ఇచ్చిరి. అదేవిధంగా మునులు, పర్వతాలు అనేక విధాలైన రత్నాలు ఇచ్చిరి. భూదేవి గణేశునికి వాహనంగా మూషికాన్నిచ్చెను. గంధర్వులు, కిన్నెరు, యక్షులు మొదలగు వారు నానావిధ ద్రవ్యాలతో గణపతికి భక్తిపూర్వకంగా పూజ చేశారు. జగన్మాత యొక్క పార్వతీదేవి చిరునవ్వుతో తన పుత్రుడగు గణేశుని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి రత్న కలశాలతో తెచ్చిన సమస్త తీర్థములందరి నీటిచే మునులు స్తోత్రాలు, వేదమంత్రాలు చదువుతుండగా స్నానం చేయించెను. తర్వాత ఆ గణపతికి మిక్కిలి పరిశుద్ధమైన 2 వస్త్రాలు ఇచ్చెను. అటు పిమ్మట దూర్వ, అక్షతలు, పువ్వులు, చందనం కలిగిన గోదావరి నది యొక్క నీటిచే పాద్యమును, గంగానది యొక్క తీర్థంచే అర్ఘ్యమును, పుష్కరమందుల నీటిచే ఆచమనీయం ఇచ్చెను. దేవతా వైద్యులకు అశ్విని కుమారులు సిద్ధం చేసిన విష్ణు తైలమును పోసి అమూల్య రత్నాలు కల అందమైన ఆభరణాలు వేసినది. అటుపిమ్మట పారిజాత కుసుమాలు, మాలతి, చెంపకం మొదలగు పుష్పాలను, ఇంకను పూజించుటకు తగిన ఇతరమైన పత్ర పుష్పాలను, తులసీ దళాలను, చందనం, అగరు, కస్తూరి వంటి సుగంధ ద్రవ్యాలను, కుంకుమను, ధూపమును, రత్నదీపాలను సమర్పించినది. ధూపదీపాలు సమర్పించిన పిదప పార్వతీదేవి గణపతికి ఇష్టమైన నైవేద్యం పెట్టింది. ఆ నైవేద్యంలో నువ్వుల లడ్లు, ఎవలు, గోధుమల రవ్వతో చేసిన లడ్లు, చాలా రుచికల పక్వాన్నములు, మంచి రుచిగల తియ్యని స్వస్తికం అను వంటకములు, బెల్లపు పానకమును వేసి కట్టబడిన పేలాలు, అటుకుల లడ్డూలు, సమస్తమైన కూరగాయలతో కూడిన అన్నం, పిండి వంటలు కలవు. అదేవిధంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి వంటి వస్తువులను అపారంగా అతనికి నివేదించెను. మరియు దానిమ్మ, మారేడు పండ్లు, ఖర్జూరంలో వెలగ, మామిడి, పనస, నారికేలం మొదలగు ఫలములను ఎన్నింటినో పార్వతీదేవి గణపతికి సమర్పించింది. అటు పిమ్మట కర్పూరం మొదలగు సుగంధ ద్రవ్యాలచే పరిమళించబడిన నిర్మలమైన గంగాజలం త్రాగుటకై ఇచ్చెను. తర్వాత కర్పూరం మొదలగు సుగంధ ద్రవ్యాలు గల తాంబూలాన్ని, భక్ష్యాలతో ఉన్న బంగారు పాత్రలు అన్నీ అతనికి ఇచ్చినది. అదేవిధంగా హిమవంతుని పరిచారకులందరూ ఆ గణపతిని భక్తితో పూజ చేసిరి. ఓం శ్రీం హ్రీం క్లీం గణేశ్వరాయ బ్రహ్మరూపాయ చారవే సర్వసిద్ధి ప్రదేశాయ విఘ్నేశాయ నమో నమః అనేది గణపతి మంత్రం. ఈ మంత్రాన్ని చదువుతూ బ్రహ్మాది దేవతలందరూ షోడశోపచారాలకు అవసరమైన పూజా ద్రవ్యాలను గణపతికి నివేదించి సంతోషించిరి. పై గణపతి మంత్రాన్ని 32 అక్షరములున్నవి. ఆ మంత్రం సమస్తమైన కోరికలు తీర్చును, ధర్మార్థ కామ మోక్షముల యొక్క ఫలితాలనిచ్చును. పైగా అన్ని విధాలైన సిద్ధులను ఆ మంత్రం కలిగించును. ఈ మంత్రరాజాన్ని 5 లక్షల పర్యాయాలు ఏకాగ్ర బుద్ధితో జపించిన వారికి మంత్రసిద్ధి కలుగును. ఈ మంత్రసిద్ధి పొందినవాడు శ్రీ మహావిష్ణువుతో సమానమగును. గణాధిపతి యొక్క నామాలు స్మరించడం వల్ల సమస్త విఘ్నాలు భయంతో పరిగెత్తిపోవును. ఆయన నామస్మరణ చేసిన వాడు సర్వసిద్ధి సమన్వితుడై గొప్ప వక్తాగును. గణపతి మంత్రస్మరణ చే గణపతి సంతుష్టుడై ప్రత్యక్షమైతే ఆ భక్తుడు బృహస్పతితో సమానుడగును. మహాకవుల్లో మిన్నాగును. విద్వాంసుల్లో, గురువుల్లో అతడు మిక్కిలి శ్రేష్ఠుడుగా పేరు పొందును. ఈ గణపతి మంత్రాన్ని స్మరిస్తూ గణపతిని పూజించిన దేవతలు ఆనంద సాగరంలో ఓలలాడి గొప్ప ఉత్సవం జరుపుకుని అనేక విధాలైన వాద్యాలు మోగించుచుండిరి. వారు ఆ సమయాన బ్రాహ్మణులకు అందరికీ భోజనాలు పెట్టి వారికి మరియు భట్రాజులకు విశేషంగా దానం చేసిరి.
శ్రీ నారాయణముని నారదునితో ఇట్లు పలికెను. ఆ సమయాన దేవతలు మునులు ఉన్న ఆ సభలో విష్ణుమూర్తి గణపతిని పూజించి సమస్త విఘ్నాలు తొలగించు ఆ గణేశుని అమితమైన భక్తితో ఇట్లు స్తుతించెను. ఓ దేవా, నేను నిన్ను స్తుతించాలని భావిస్తున్నాను, కానీ బ్రహ్మస్వరూపుడవు జ్యోతిర్మూర్తివి సనాతనుడవగు నిన్ను యథానురూపంగా వర్ణింపజాలకున్నాను. అయినను నీవు సమస్త దేవతలలో, సమస్త సిద్ధగణాలలో, సమస్త యోగుల్లో మిక్కిలి శ్రేష్టమైన వాడవు. నీవు సర్వభూత స్వరూపుడవు, సర్వేశ్వరుడవు, జ్ఞానరాశి మూర్తీభవించినట్టున్నవాడవు. నీవు అవ్యక్తుడవు, నాశనం లేనివాడవు, నిత్యుడవు, సత్యస్వరూపుడవు, ఆత్మరూపుడవు. వాయువులే సర్వత్రా వ్యాపించి ఉన్నావు. నిర్లిప్తుడవు, అక్షతుడవు. సమస్త జీవులు చేస్తున్న కర్మలన్నింటికీ నీవే సాక్షివి. మాయతో ఉన్న ఈ అంతులేని సంసార సాగరాన్ని నీవు నావను చక్కగా నడుపుతూ ఆవలి తీరమును చేర్పగల నావికుడవు. భక్తులను సదా అనుగ్రహించువాడవు. నీవు శ్రేష్ఠుడవు, గొప్పవాడవు, వరములిచ్చువాడవు. వరములొసగు దేవతలందరిలో నీవే శ్రేష్టమైన వాడవు. నీవు స్వయంగా సిద్ధుడవు, సిద్ధి స్వరూపుడవు. సమస్త సిద్ధులను ఒసగవాడవు, సమస్త సిద్ధులను పొందుటకు కారణమైన వాడవు. ధ్యానాతిరిక్తుడవు నీవే, ధ్యానింపదగిన వాడవి నీవే, ధ్యానింప సఖ్యము కానివాడవు నీవే. పరమధార్మికుడవు, ధర్మరూపుడవు, ధర్మములన్నీ తెలిసిన వాడవు. ధర్మ కర్మల యొక్క ఫలితాలిచ్చువాడవు నీవే. సంసారమనే వృక్షానికి బీజరూపుడవు, అంకుర రూపుడవు, దానికి ఆశ్రయమైన వాడవు అన్నీ నీవే. నీ రూపం ఇంద్రియాలకు అన్నింటికీ అతీతమైనది. స్త్రీ నపుంసక రూపాలన్నీ నీకు సంబంధించినవే. నీవు సమస్త దేవతల్లో మొదటివాడవు. సమస్త దేవతల కంటే ముందు పూజనందుకుని వాడవు. సమస్త చరాచర సృష్టి కోటిచే మునీశ్వరులు, దేవతా గణాధిపతులు అందరిచే పూజలందుకుంటున్నావు. నీవు నీ ఇచ్ఛా మాత్రాన సగుణ రూపుడవు, నిర్గుణ రూపుడవుగా ప్రకాశిస్తున్నావు. నీవు స్వయంగా ప్రకృతి స్వరూపుడవు, ప్రకృతి నుండి ఉద్భవించిన వాడవు. చివరకు ప్రకృతికి అతీతుడవు నీవే. నిన్ను, నీ గుణములను 1000 తలలు గల ఆదిశేషుడు కానీ, 5 తలలు గల శంకరుడు కానీ, 4 ముఖములున్న బ్రహ్మదేవుడు కానీ, చదువుల తల్లియకు సరస్వతీదేవి కానీ వర్ణింపలేదు. చివరకు నేను కూడా నీ స్వరూపాన్ని చక్కగా వర్ణించలేను. అట్లే నిన్న వేదములన్నీ వేదార్థ చర్చలు జరుపుకున్న వేదవాదులు సహితం వర్ణింపజాలకున్నారని విష్ణువు గణపతిని స్తుతించెను. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు, దేవతలు, మునీశ్వరులు అందరూ ఉన్న ఆ సభలో గణపతిని స్తుతించి ఇతర దేవతలు అందరి వలె మిన్నకుండెను. గణపతి యొక్క ఈ స్తోత్రం ప్రాతర్ణ మధ్యాహ్న సాయం సంధ్యలందు నియమనిష్ఠులతో భక్తిపూర్వకంగా చదివితే విఘ్నాధిపతి అతని విఘ్నాలన్నింటినీ నాశనం చేయను. మంగళకార్యకు గణపతి అతనికి సమస్త మంగళాలు కలిగించరు. పరదేశ గమన సమయాన ఈ స్తోత్రం భక్తితో చదివితే అతని అభీష్టములన్నీ తెప్పక తీరను. ఈ స్తోత్రం భక్తితో చదివిన వారికి దుస్వప్నం కలిగిన సుస్వప్న ఫలితం గణపతి ఒసగును. అతనికి ఎన్నడూ కూడా దుష్టగ్రహాల వల్ల కలుగు బాధ అనేది ఉండదు. అతని శత్రువులందరూ నశిస్తారు. బంధువుల సంఖ్య పెరుగును. అతని ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉండి అతనికి పుత్రపౌత్ర సంతతి కలుగును. అతడు సమస్త ఐశ్వర్యాలు పొందును. మరణానంతరం అతడు వైకుంఠం చేరును. శ్రీ గణేశుని అనుగ్రహం వలన అతనికి సమస్త పుణ్యతీర్థంలో సేవించిన ఫలం, సమస్త యజ్ఞాలు ఆచరించినందువల్ల కలుగు ఫలితం, సమస్త దానము చేసినచో లభించినంత ఫలితం లభించును అని నారాయణ మునీశ్వరుడు నారదునితో పలికెను. నారద మహర్షి ఇట్లు పలికెను. ఓ నారాయణ ముని, నీ అనుగ్రహం వల్ల శ్రీ గణేశుని పూజను, స్తోత్రాన్ని వింటిని. ప్రస్తుతం నాకు సంసారం అనే సాగరాన్ని తరింపచేయు గణపతి కవచం వినాలని కోరిక కలదు. కావున మీరు నాకు దాన్ని వివరంగా తెలుపడని కోరెను. శ్రీ నారాయణ ముని నారదునితో ఇట్లు పలికెను. శ్రీ మహావిష్ణువు మొదలగు దేవతాగణం ముని సంఘం గణపతి పూజను చక్కగా నిర్వర్తించిన పిదప శనైశ్వరుడు జగన్నాయకుడు అందరినీ తరింపచేయి శ్రీ మహావిష్ణువుతో ఈ విధంగా పలికెను. నాకు మాయాస్వరూపిణి యొక్క శక్తితో వివాదం ఏర్పడింది. అందువల్ల ఏర్పడే విఘ్నములను తొలగించుకుంటకు శ్రీ గణపతి యొక్క కవచం ధరించాలని ఉన్నది. అందువల్ల ఓ వేదార్థ తత్వజ, సమస్త దుఃఖాలను, సమస్త పాపాలను తొలగించుటకై విఘ్నరాజు యొక్క కవచం నాకు వినిపించమని అడిగాను. శ్రీ మహావిష్ణువు ఇట్ల పలికెను. ఈ వినాయక కవచం ముల్లోకంలో ఇందు ఎచ్చటా లభించదు. పురాణాలలో అది అతి రహస్యంగా కనిపించను. ఆగమాల యందు ఇది అసలే కనిపించదు. సమస్త విఘ్నాలను తొలగించిన ఈ విఘ్నరాజ కవచం సామవేదానికి చెందిన కౌధమ శాఖలో మాత్రమే చెప్పబడింది. ఓ శనీశ్వర, రాజ్యమును ఇవ్వవచ్చును, తన తలనైనా ఇవ్వవచ్చు, కానీ ఈ కవచం ప్రాణాపాయం సంభవించినప్పుడైనా ఇతరులకు
ఇయ్యరాదు. ఈ కవచం యొక్క మహిమ వల్ల భక్తుడు ప్రత్యక్షం కావచ్చును, మాయమైపోవచ్చు. అట్టి గణపతి కవచం నిత్యమైనది. దానికి అధిదేవత గణపతి నిత్యమైన వాడు. గణపతి పూజా స్తోత్రం ప్రతి కల్పంన కనిపించను. మునులు వీటిని గణపతి జన్మించక ముందు నుండే సేవించుచుండరి. అంతటి ప్రాచీనమైనవి ఇతని పూజా స్తోత్రాలు. నేను అవతారములను ఎత్తి జన్మించి కరచరణాది అవయవాలు కలిగిన శరీరం ధరించినట్లే వినాయకుడు సైతం అవతార రూపయే పార్వతీదేవి గర్భాన జన్మించాడు. గణపతి కవచం ధరించిన మహర్షులందరూ జీవన్ముక్తులైరి. దేవతలు భయపడక శత్రువులనందరినీ సంహరించగలిగిరి. ఈ కవచం ధరిస్తే మృత్యువు భయంతో వారి జోలికి పోదు. అతడు నిత్య యవ్వనుడై జీవించును. అతనికి అశుభములు కానీ పరాజయం అనేది కానీ ఎన్నడూ కలగవు. ఈ కవచాన్ని 10 లక్షల మార్లు ఏకాగ్ర చిత్తంతో జపిస్తే అతనికి మంత్రసిద్ధి కలుగును. ఈ కవచం సిద్ధిస్తే అతడు మృత్యువును సహితం జయింపగలుగును. సిద్ధ కవచుడైన వాడు చక్కని వాగ్మి అగును, చిరంజీవి అగును. ఈ కవచాన్ని గురుముఖత విన్నంత మాత్రాన అతడు సర్వత్రా విజయం పొందగలడు. అట్లే అంతటా పూజ్యుడై మన్ననలు అందుకొనగలడు. ఈ గణపతి కవచం చాలా మంగళప్రదమైంది. దీన్ని ధరించిన వారికి సమస్త పాపాలు శవించును. ఈ గణాధిపుని కవచాన్ని చదువుతున్నప్పుడు ఆ కవచ మంత్రముల యొక్క శబ్దము వినపడినంత మాత్రాన భూతప్రేత పిశాచ కూష్మాండ బ్రహ్మరాక్షస ఢాకిని యోగిని యక్ష భేతాల భైరవాదులు బాలగ్రహాదులు భయపడి పరిగెత్తిపోవును. అట్లే ఆది వ్యాధులు శోకాదులు గరుత్మంతుని చూసిన పాముల వలె అతన్ని సమీపింపజాలవు. ఈ కవచాన్ని రుజుస్వభావం కలవాడు వినయ విధేయతలు కల తన శిష్యునికి మాత్రమే ఉపదేశించాలి. అట్లు కాక దుష్టుడైన వానికి దీన్ని ఉపదేశిస్తే గురువు వెంటనే మృత్యువు వాతపడను. ఓ శనీశ్వర, ఈ గణపతి కవచానికి సాక్షాత్ విఘ్నరాజే దేవత. అతడే ఋషి. బృహతి దాని ఛందస్సు. ఈ కవచాలన్నింటికీ సారభూతం. ఓం గం హం శ్రీ గణేశాయ స్వాహ అను మంత్రం నా శిరస్సును కాపాడుగాక. 32 అక్షరాలు కలిగిన గణేశ మంత్రం నా నొసటి నెల్లప్పుడూ రక్షించుగాక. ఓం హ్రీం క్లీం శ్రీం అను మంత్రం నాసిక నెల్లప్పుడూ కాపాడుగాక. ఓం గౌం గం శూర్పకర్ణాయ స్వాహ అను మంత్రం నా పెదవులను ఎల్లప్పుడూ రక్షించుగాక. 16 అక్షరాల గణపతి మంత్రం నా దంతాలను దౌడను నాలుకను ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓం లం శ్రీం లంబోదరాయ స్వాహ అను మంత్రం నా చెక్కెలిని కాపాడుగాక. ఓం క్లీం హ్రీం విఘ్ననాశాయ స్వాహ అను మంత్రం నా చెవులను రక్షించుగాక. ఓం శ్రీం గం గజాననాయ స్వాహ అను మంత్రం నా భుజములను రక్షించుగాక. ఓం హ్రీం వినాయకాయ స్వాహ అను మంత్రం నా పృష్ఠభాగాన్ని రక్షించుగాక. ఓం క్లీం హ్రీం అను మంత్రం నా ఎముకల గూడును రొమ్మును కాపాడుగాక. విఘ్నములను హరించు గణపతి నా చేతులను పాదములను సర్వ అవయవాలను రక్షించుగాక. నా తూర్పు దిశను లంబోదరుడు, ఆగ్నేయ దిశను విఘ్ననాయకుడు, దక్షిణ దిక్కును విఘ్నేశుడు, గజాననుడు నైరుతి దిశను, పార్వతీపుత్రుడు పశ్చిమ దిశను, శంకరాత్మజుడు వాయవ్య దిశను, సర్వ పరిపూర్ణుడైన శ్రీకృష్ణుని అంశయగు గణపతి నా ఉత్తర దిశను, ఏకదంతుడు ఈశాన్య దిగ్భాగాన్ని, హేరంబుడు ఊర్ధ్వభాగాన్ని, గణపతి అధోభాగాన్ని, సర్వపూజ్యుడు అన్ని దిక్కులను, యోగి శ్రేష్ఠుడు స్వప్నావస్థ యందు జాగ్రత్తావస్థ యందు నన్ను కాపాడుగాక. ఓ శనీశ్వర, సమస్త మంత్రాలకు సారభూతమైనది మిక్కిలి అద్భుతమైన సంసార మోహనమను పేరుగల గణపతి కవచం నీకు చెప్పితిని. ఈ కవచాన్ని నాకు గోలోకాన రాసమండలమందున్న శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించెను. నేను నీకు ఈ కవచాన్ని ఉపదేశించితిని. సమస్త బాధలను తొలగించినది, అందరిచే మన్ననలు అందుకొను శ్రేష్టమగు ఈ గణపతి కవచాన్ని అర్హత లేని వానికి ఎన్నడూ ఉపదేశించరాదు. ఈ కవచాన్ని ఉపదేశించిన గురువును శాస్త్ర పద్ధతిలో పూజించి దీన్ని కంఠమందు లేక కుడి చేతికి కట్టుకుంటే అతడు విష్ణుమూర్తితో సమానుడగును. 1000 కొలది అశ్వమేధ యాగంలో 100 కొలది వాజపేయ యాగంలో ఈ కవచానికి 16వ వంతైనా కాజలము. ఈ కవచాన్ని వదిలిపెట్టి శ్రీ మహాగణాధిపతి మంత్రంను 1,000 పర్యాయాలు జపించినను ఈ మంత్రం సిద్ధింపదు. ఇట్లా సంసార మోహనమును పేరుగల ఈ కవచాన్ని శ్రీ మహావిష్ణువు శనీశ్వరునికి ఉపదేశించెను. ఓం శాంతి శాంతి శాంతి.